అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందు ఉంచాల్సిన విషయం వేస్టేజ్ ఆఫ్ ఫుడ్. మనం ఆహార పదార్థాలను ఎంత వృధాగా పడేస్తున్నాం అన్న దాని మీద ఈ యొక్క చిన్న విషయాన్ని మీ అందరికీ మనందరం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను చేయడం జరుగుతుంది. అయితే ఫస్ట్ ఏంటంటే ఆహార ఉత్పత్తి అనేది ఎట్లా జరుగుతుంది అనేది ఒక చిన్న విషయం తెలుసుకుంటే, ఎగ్జాంపుల్ మనం ఒక బియ్యం గింజ గురించి తెలుసుకుంటే దాని యొక్క పుట్టుక 6 to 7 months. అదే ఒక మనిషి రూపం దాల్చాలంటే తల్లి గర్భంలో 9 months ఉంటాడు. ఆ తర్వాత ఈ సమాజంలోకి వస్తాడు. అదేవిధంగా ఒక బియ్యం గింజ 7 months తర్వాత మన ప్లేట్లోకి వస్తుంది. దాన్ని మనం వృధా పేరుతోని, మనకు నచ్చలేదన్న పేరుతోని 1 సెకండ్లో తీసి అవతల పడేస్తాం. కాబట్టి ఆ వృధాన్ని ఆపటం కోసం మీరు ఎగ్జాంపుల్ చూడండి. మనం ఫంక్షన్స్, చిన్న ఫంక్షన్ ఉంటుంది, మిడిల్ క్లాస్ ఫంక్షన్ ఉంటుంది, హై క్లాస్ ఫంక్షన్ ఉంటుంది. ఏ ఫంక్షన్కి వెళ్ళినా దాదాపుగా కొన్ని ఐటమ్స్ అనేవి దాదాపు సేమ్ ఉంటాయి, కొన్నిట్లో రకరకాల ఐటమ్స్ ఉంటాయి. అయినా మనకు అంటే దాదాపు ఫంక్షన్కి వెళ్తుంటే అంత పెద్దవాళ్ళు వెళ్తుంటారు, చిన్నపిల్లలు తక్కువ మంది ఉంటారు. అయినా మన వాళ్ళ ప్లేట్స్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవ్రీ ప్లేట్లో ప్లేట్ని మంచిగా పెట్టుకుంటారు. వెరీ గుడ్, దట్ ఈస్ గుడ్. కానీ ఒక 20-25 minutes తర్వాత మీరు చూసినట్టయితే అదే ప్లేట్ పోయి డస్ట్బిన్లో ఉంటుంది. అంటే మీరు చూడండి, ఆహార పదార్థం అనేది ఎంత వృధాగా పడేస్తున్నాం. అంటే మన ఇంత వయసులో కూడా ఏ ఆహారం పెట్టుకోవాలి, ఎంత పెట్టుకోవాలి, ఎలా తినాలి అనే విషయం ఇంకా మనకు తెలియకపోతే, తెలుసుకోలేకపోతే, ఈ యొక్క రైతు కష్టపడి పండించేటువంటి పంటని ఇంత వృధా మనం చేస్తున్నామంటే దాని యొక్క విలువ తెలుసుకోండి. వృధా చేయకండి. మీకు ఎంతైతే అవసరమో అంతనే ప్లేట్లో పెట్టుకోండి. అప్పుడే ఈ సమాజం ఉన్నటువంటి ఆకలి దీపికలను మనం తీర్చగలుగుతాం. లేదా ఈ యొక్క ఆకలి రాజ్యం అనేది పెరుగుతూనే పోతూనే ఉంటుంది. ఈ మొన్నటి వరకు మనం ఉన్నటువంటి సర్వేలో ఒకసారి మనం చూసాం, హంగర్ స్ట్రైక్ సర్వే. సో దాంట్లో భారతదేశం చాలా వెనుకబడి ఉంది. అంటే ఆకలి చావులు ఇంకా కొన్ని ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడి నుంచి ఎప్పుడైనా మనం ఫంక్షన్కి వెళ్ళినట్లయితే అక్కడ ఆహార పదార్థాలని వృధా చేయను. మన ఇంట్లో కానీ, ఆ ఫంక్షన్లో కానీ, మరెక్కడైనా కానీ ఆహారం అనేది ఎవ్రీ డే 3 times తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ 3 timesలో నేను ఎక్కడ ఆహారాన్ని వృధా చేయను అనే దృఢ సంకల్పంతో మనం ఉన్నట్లయితే ఈ యొక్క దేశానికి పరోక్షంగా మనం ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాం. ఎన్నో ఫుడ్ గ్రెయిన్స్ మిగులుతాయి. కాబట్టి ఇక్కడి నుంచైనా మనం ఫంక్షన్కి వెళ్తే ఆహార పదార్థాలను వృధా చేయను. మరియు ఒక వాటర్ గురించి తెలుసుకోండి. మనం ఫంక్షన్కి వెళ్ళినట్టయితే అక్కడ గ్లాసెస్ కానీ, బాటిల్స్ కానీ అండ్ హ్యాండ్ వాష్ అవన్నీ పెడతారు. అయితే బాటిల్స్ చాలామంది చూడండి, ఓన్లీ జస్ట్ క్యాప్ తీసి జస్ట్ స్విప్ చేసి ఆడ పెట్టేస్తారు. దానివల్ల ఎంత వృధా అవుతుంది, ఎంత డస్ట్ ఏర్పడుతుంది. అదొకటి. ఇంకొక విషయం, వాష్ బేసిన్ దగ్గర మనం హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తాం. చిన్న హ్యాండ్ వాష్ కోసం మన వాళ్ళు పెద్ద నల్ల ఇప్పేసి 1 లీటర్ వాటర్ ఒక్క 20 to 30 secondsలో వేస్ట్ చేసి పడేస్తారు. కాబట్టి ఈ యొక్క అన్ని విషయాలను దృష్టిలో పెట్టుకొని ఈ వాటర్ సేవ్ చేసినట్టయితే మన జీవన విధానం అనేది ఇంకా తరతరాలకు ఎంతో ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముందు తరాలకు మనం చూపించాల్సినటువంటి మార్గదర్శకం వాటర్, ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. పైసలతోనూ, ఆకులతోనూ, అడవులతోనూ కడుపు నిండదు. ఓన్లీ ఆహార పదార్థాలతోనే, వాటర్తోనే మన యొక్క దప్పిక కానీ, ఆకలి కానీ తీర్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ విషయాలను దృష్టిలో పెట్టుకొని ఇక నుంచి ఎక్కడ మనం ఫంక్షన్ పోయినా మన ప్లేటు చాలా స్మూత్గా, చూడడానికి అందంగా కనిపించాలని కోరుకుంటూ, మీరు ఫంక్షన్లు వెళ్ళినప్పుడు ప్లేట్స్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎలా ఉంది, నా ప్లేట్ ఎలా ఉంది, అవతల వాళ్ళ ప్లేట్ ఎలా ఉంది అని గర్వంగా ఫీల్ కాండి. ఆహారాన్ని వృధా చేయకండి. అట్లా మీ యొక్క జీవన విధాన్ని చాలా సంతోషకరంగా జీవించండి అని కోరుకుంటూ, ఈ యొక్క వీడియోను విని ఈ రోజు నుంచైనా, ఇంత పెద్దవాళ్ళమైనా మనం ఇన్ని పుస్తకాలు చదివాం, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం, రోజు చూస్తున్నాం, చేస్తున్నాం. కాబట్టి ఇక నుంచి నేను ఎలాంటి ఫుడ్ని వృధా చేయను, వాటర్ వృధా చేయను అని మీలో అనుకొని జీవిస్తారని మనవి చేసుకుంటూ అందరికీ థ్యాంక్ యూ.